హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. యాస్ మనం 10th క్లాస్ షార్ట్ కట్స్ నేర్చుకుంటున్నాం. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్. ఓకే, దిస్ ఈజ్ ద 10th క్లాస్ సెకండ్ చాప్టర్, సెట్స్, సమితుల సెకండ్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్లో మన ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ వాటికి రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్ నేర్చుకుందాం. టోటల్ కాన్సెప్ట్ మన లెసన్ కుదరదు కదా, ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో ప్రీవియస్లీ ఆల్రెడీ మనం ప్రాబబిలిటీ నేర్చుకున్నాము, ట్రిగ్నోమెట్రీ షార్ట్ కట్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ. మీకు దీనికి రిలేటెడ్గా కావాలి అంటే మనం ఏం చేయాలి, మనం ప్లే చేసి చూస్తున్నప్పుడు పైన ప్లే లిస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ప్లే లిస్ట్లోకి వెళ్తే 10th క్లాస్ అన్నీ ఒక చోట పెట్టాను. అలాగే పర్సంటేజ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ లిస్ట్ వైజ్ పెట్టాను, చూడండి ఫ్రెండ్స్, రైట్? ఇన్ దిస్ సెట్, వాట్ ఈజ్ నథింగ్ బట్ సెట్. సెట్ అంటే మీకు తెలుసు డెఫినేషను, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఎగ్జామ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాటికి రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఆర్ 9, 10 అన్నాను. దిస్ ఈజ్ ఏ సెట్ అని చెప్పవచ్చు. ఎస్, దిస్ ఈజ్ ఎ సెట్ బికాజ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఇందులో ఉన్నవన్నీ మన ఈ ఆబ్జెక్ట్స్ 2, 4 ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. వాటిని వెల్ డిఫైన్డ్ చెప్పొచ్చు మనం. ఏంటంటే దీస్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 లేదా అంతకంటే తక్కువగా ఉండే ఈవెన్ నెంబర్స్ అని చెప్పవచ్చు, పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ అని చెప్పవచ్చు. అలా మనం డిఫైన్ చేయగలిగితే దట్ ఈజ్ సెట్ అని చెప్తాం. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అండ్ సో ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ అండ్ సో ఆన్ పెట్టాను అనుకోండి, అండ్ సో ఆన్ అని, అండ్ సో ఆన్, ఇది సెట్టే కాకపోతే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. దిస్ ఈజ్ ఇక్కడ క్లోజ్ చేసేస్తే ఫైనైట్ సెట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? ఇది వెరీ వెల్ మీకు తెలుసు ఫ్రెండ్స్. చిన్న విషయం చెప్దామని ఇది ఎగ్జాంపుల్ వేశాను. దిస్ ఈజ్ అనదర్ సెట్ బి. సెట్ అనేది క్యాపిటల్ లెటర్ సూచిస్తాం. ఇవన్నీ నేను మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్, బేసిక్స్ మీకు తెలుసు అవన్నీ. సో ఇక్కడ మనం 6, 8 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, బి అనేది. ఎస్, ఇలా 2 సెట్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్ అసలు ఈ సెట్స్ మీద 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. వెరీ వెరీ ఈజీ, బట్ తప్పు చేస్తున్నారు అవన్నీ. చాలా ఈజీగా ఉండే మనం తప్పులు చేస్తాం. అవి ఎలాగో మీరు చూస్తారు, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్, ఇక్కడ ఉంది సెట్ ఏ అండ్ సెట్ బి. ఎస్, వీటి రెండింటికి రిలేషన్ ఉంది బికాస్ 6 and 8 చూడండి, 6 and 8 ఆల్సో బిలాంగ్స్ టు ఏ అండ్ 6 and 8 బిలాంగ్స్ టు బి. ఇలా ఉన్న సెట్స్ మనం ఏమంటాం ఫ్రెండ్స్? బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ ఆర్ ఏ ఈజ్ ద సూపర్ సెట్ ఆఫ్ బి. ఈ నాలెడ్జ్ మనకు తెలియాలన్నమాట. ఓకే, అండ్ ఎక్కువగా ఇంత ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అని అడుగుతున్నాడు. చూపిస్తాను అవి ఇప్పుడు. మనం అటే ప్రాబ్లం చేస్తున్నాం. ఏ యూనియన్ బి అంటే ఇందులో ఉన్నవి జాయిన్ చేసేస్తాం, బట్ రిపీట్ అయ్యాయి మనం రాయం. ఏ యూనియన్ బి అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్? ఈ నాలెడ్జ్ ఇప్పుడు మీకు కావాలి. ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది చెప్పండి? 2, 4, 6, 8, 9, 10 అయింది. చూడండి, ఇది ఎవరో? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అయ్యింది బికాస్ బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకేనా? దిస్ ఈజ్ ఓకే. ఇలా అయితే ఇది సబ్సెట్ గురించి మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం చెప్పాను. బట్ ప్రాబ్లం చేద్దాం, ఎగ్జామ్ క్వశ్చన్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, 2019 ఎగ్జామ్ క్వశ్చన్ ఇది మ్యాక్సిమం స్టూడెంట్స్ తప్పు పెడతారు. పోనీ మీరు చెప్పండి రైట్ ఆన్సర్. చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్ అని, ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఎక్స్ అనేది 3కి ఫ్యాక్టర్. ఓకే, దట్ ఈజ్ ఎన్ న్యాచురల్ నెంబరు. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఓకే, దెన్ వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్, ఇందులో ఏ యూనియన్ బి డయాగ్రామ్ డినోట్ చేసే డయాగ్రామ్ ఏది అని అడుగుతున్నాడు. అంతే, వాడు ఇచ్చేసాడు ఆన్సర్. క్వశ్చన్ ఆన్సర్ వాడు ఇచ్చేసి సెలెక్ట్ చేయమంటున్నాడు. చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. ఏ యూనియన్ బి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ బి ఉంది, ఏ ఇచ్చాడు. 2, 3, 5, 1, 6, 10, 15 అన్నిట్లో సేమ్ వాల్యూస్ ఇచ్చాడు. చూడండి, అన్నిట్లో సేమ్ వాల్యూ. ఇదా కావాలంటే చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదని చెప్పేస్తారు, ఎందుకంటే ఏ యూనియన్ అంటే కలిపి లేవు, 2 కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి, చెప్పలేరు అసలు. కానీ విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే నీకు ఒక ఐడియా తెలియాలి. అసలు ఏం తెలియాలి అంటే, అసలు యూనియన్ ఆర్ ఇంటర్సెక్షన్ తెలియాలి అంటే
ఏ యూనియన్ బి అది బి యూనియన్ ఏ యూనియన్ ఇంటర్సెక్షన్ ఏది అని తెలియాలి, రిజల్ట్ నీకు తెలియాలి అంటే నీకు ఏం తెలియాలి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఆర్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అనేది తెలియాలి ఫ్రెండ్స్. ఎవరు పెద్దది ఎవరు చిన్నది అనేది తెలియాలి, ఓకేనా? అప్పుడు మనం ఏ యూనియన్ బి హౌ మచ్, ఏ ఇంటర్సెక్షన్ బి హౌ మచ్ అని చెప్పగలుగుతాం. అది కూడా నెక్స్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఏ చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 మీన్స్ 30 ఫ్యాక్టర్స్. 1 2 3 కూడా అవుతుంది. 1 10 1 30s are 30, 2 15s 30, 3 10s 30, 4 రాదు, 5 6 30 అంతే కదా ఫ్యాక్టర్స్ అంటే. అండ్ 6 అంతే, 7 8 9 10 3s 30 అండ్ 15 2s 30, 31s 30 అదేగా ఫ్యాక్టర్స్ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ వాడే ఇచ్చేసే ఫ్యాక్టర్స్ అని. అందులో బి ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ బి అన్నాడు. అది నీకు తెలిస్తే చాలు. అబ్జర్వింగ్ దిస్ వన్, సి ఇదిగో బి వాడే ఇచ్చాడు. ఇవి అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. లాజిక్ ఇది కష్టమేం కాదు. 2 3 and 5 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 బట్ ఆల్సో ప్రైమ్ ఫ్యాక్టర్స్. దట్ ఈజ్ నథింగ్ బట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని తెలిసింది. అయిపోయింది ఆన్సర్. ఇక బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని తెలిసింది. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉండాలి. దట్ ఈస్ కండిషన్. సబ్సెట్ అంటే అదేగా. బి అనేది ఏ కంటే చిన్నది అండ్ ఆల్సో బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉండాలి. చూడండి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? లేవు, తీసి పరేయండి. ఇది కాదు, తీసేయండి. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? ఏవి ఉన్నాయా బిలో? బి ఎవరు ఇక్కడ? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 3 5 2 3 5 అవి ఏలో లేవుగా, తీసేయండి. ఇది కూడా కాదు, ఓకేనా? నెక్స్ట్ బిలో అంటే బి వెళ్ళి ఏలో ఉండాలి. చూడండి, ఏలో బి ఉంది, ఇక్కడ కూడా బి ఏలో ఉంది. మరి రెండిట్లో ఏది ఆన్సరు? చూడండి సరిగా. బిలో ఏ ఉంది. ఇది సారీ ఇక్కడ ఇది ఇక్కడ బి అంట. రైట్. ఇక్కడ బి, ఇది ఇక్కడ ఏ అనమాట. రైట్. నేను పొరపాటున సేమ్ వేసాను. ఇది బి. ఇప్పుడు బిది బి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇది ఏలో ఉంది. దిస్ ఈజ్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, ఏ 2 3 5 అని ఇచ్చాడు. ఏ అనేది 2 3 5 కాదుగా. బి అనేది టోటల్ అంటున్నాడు, కాదు, ఇది రాంగ్ అనమాట. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే నేనేమంటానంటే ఈ బేసిక్ తెలిసిన వాళ్ళు మాత్రమే రైట్ ఆన్సర్ పెడతారు, మిగిలిన వాళ్ళు తప్పు పెట్టేస్తారు. ఇది డైరెక్ట్గా మళ్ళీ నువ్వు ఏం చేస్తావు, అబ్బా నువ్వు ఎగ్జామ్లో ఎలా చేయొద్దు మిత్రమా. ఎలాగా నువ్వు ఏం చేసేస్తావు అంటే ఇది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎన్ని వేసేస్తావు. ఎక్స్ 3 యొక్క ఫ్యాక్టర్స్ ఎంత, 1 2 3 అన్నీ వేయొద్దు మిత్రమా. వేస్తే నీ టైం అయిపోతుంది. వేయాస్తలా వాడే ఇచ్చేసాడు ఆల్రెడీ, మైండ్లో తెలిసిపోతుంది ఫ్యాక్టర్స్ అనేది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా చేసేస్తాము. ఇది ఇంపార్టెంట్ కూడా. హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ పి సెట్ ఆఫ్ 0 1 2 3 విల్ హ్యావ్. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? సబ్సెట్స్ జనరల్గా ఎగ్జామ్లో మీకు ఏం చేస్తారంటే ఏ ఇచ్చేసి బి ఇచ్చేసి A+B ఎంత, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఎంత అడగొద్దు ఫ్రెండ్స్. అది బేసిక్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా అడగడు. ఏం అడుగుతున్నాడు అంటే చూడండి, ఇలా అడుగుతున్నాడు. దెన్ సబ్సెట్ ఆఫ్ ద సెట్ పి ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. ఎన్ని సెట్కి సబ్సెట్స్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ నువ్వేం రాయొద్దు, తెలియడం రాస్తుంది. ఇది ఈక్వల్ టు 2n అంతే. 2n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 ఈజ్ ఈక్వల్ టు 16. అదే ఆన్సర్. ఎన్ని నెంబర్ ఎలిమెంట్స్ ఉంటే పవర్ n వేస్తాము, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఓకే, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. వెరీ ఇంపార్టెంట్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీని బేసిస్గా నెక్స్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ఏ యూనియన్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. ఏ అనేది బి కంటే చిన్నది అంటే ఏ ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి. ఏ యూనియన్ బి అన్నప్పుడు రెండు కలుపుతున్నప్పుడు ఏ ఎలిమెంట్స్ వస్తాయి చెప్పండి. ఏ అనేది చిన్నది కాబట్టి బి అనేది వస్తుంది కదా. బి అనేది వస్తుంది ఎలా? ఇందాక ఎలిమెంట్స్ చెప్పాను నేను. ఏ అనేది బికి చిన్నది
కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఇది అర్థం అవడానికి వేస్తున్నాను, నువ్వు ఇలా వేయద్దు ఫ్రెండ్స్, ఇలా వేయద్దు అసలు. ఇలా ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు 2 3 ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ యూనియన్ బి చేయండి, ఏమొస్తుంది? ఏ యూనియన్ బి చేస్తే ఏ యూనియన్ బి ఎగ్జామ్లో ఇలా చేయకూడదు, తెలిసిపోతుంది మనకు ఆటోమేటిక్గా. ఏ యూనియన్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుంది. ఎందుకు అవుతుంది చూడండి. ఏ యూనియన్ బి చేయండి ఇక్కడ. అంటే ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ వేస్తాము. 1 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ 1 టైం వేస్తాంగా. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 1 టైం వేస్తాముగా. 4 5 ఈ మొత్తం ఎలిమెంట్స్ ఎవరు చెప్పండి? ఏగా. అంటే ఏది పెద్దదో అది వస్తుంది. బి పెద్దది కదా. ఏ సబ్సెట్ ఆఫ్ బి అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? బిగ్ సెట్ ఏదైతే అది వస్తుంది. అంటే ఇక్కడ ఏ యూనియన్ బి ఈక్వల్ బి వచ్చింది. ఓకే. మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ ఇందులో చిన్నది ఎవరండి? ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏమవుతుంది? ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏదైతే రిపీటెడ్గా ఉందో అదేగా వేస్తాం మనం. రిపీటెడ్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్సేగా వేస్తాం. 2 3. 2 3 అంటే ఎవరు? బి కదా. సారీ 2 3 ఇక్కడ బి. మన దీనిది పోనీ బి ఇది తీసుకోండి పోనీ, అంటే క్లారిటీ కోసం. బి పెద్ద సెట్, ఏ చిన్నది, అంతేగా. ఇప్పుడు ఏ నుండి బి ఏమవుతుంది? ఎవరు పెద్ద సెట్ ఎవరు ఇప్పుడు వచ్చింది? బి వస్తుంది. ఇక్కడ దీన్ని బట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అర్థం అవ్వడానికి అంతే ఇదంతా. రైట్. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండిట్లో చిన్నది ఎవరి? ఇదే కదా ఏ. చూడండి చిన్నది 2ఏగా వచ్చింది. దిస్ ఈజ్ ఏ. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఏ. సో ఆన్సర్ ఈజ్ వాట్? బి మైనస్ ఏ. అలా ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఇది బేస్ చేసుకుని మనం ఇది రాస్తున్నాం అనమాట. ఇది డైరెక్ట్గా ఎక్కడ ఉండదు. వాడు అడుగుతాడు క్వశ్చన్స్ అవి, దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాలి. ఇక్కడ సెట్ కూడా ఇవ్వాల. ఈ సెట్ మీకు అర్థం అవడానికి వేసాను అంతే ఫ్రెండ్స్. ఈ సెట్స్ అనేవి మీకు అర్థం అవడానికి వేసాను. బట్ నీకు లాజికల్గా ఏం అర్థం అవ్వాలంటే ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ బట్టి అర్థం అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేస్తాను, నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్, దానికి క్లారిటీ వస్తుంది. ప్లీజ్ వెయిట్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 2019 ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి ఎంత బాగుందో. అసలు చూడగానే డైరెక్ట్గా మనం ఏం చేస్తాం? ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే ఆప్షన్స్ ఏ 12, బి 15, సి 27, డి ఇలాగే ఇచ్చాడు అనుకుందాం. అంటే 30, అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 3 కదా. ఇలా ఇచ్చాడు అనుకుందాం ఆప్షన్స్ అవి. ఏం పెడతావు ఆన్సర్? ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 15, దెన్ మినిమం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ యూనియన్ బి ఈజ్. ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఏ యూనియన్ బి అంటే ఏం చేస్తాను? ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి కింద. ఇందాక ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసాం? అవి కలిపి రాసాం కదా. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కలిపి జాయిన్ చేసి రాస్తే ఏ యూనియన్ బి అంటాం. ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ఏలో 12 ఉన్నాయి, బిలో 15 ఉన్నాయి. ఏ బిలో ఎన్ని ఉంటాయి అంటే అందరూ ఏం చేస్తారు? ఏలోని బిలోని మినిమం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కీ పాయింట్. మినిమం నెంబర్ ఆఫ్ ఏలోని బిలోని ఉన్నాయి కలిపేస్తారు, 27 పెట్టేస్తారు ఆన్సర్. చక్కగా అందరూ 27 పెట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? మినిమం అంటే తక్కువ, మ్యాక్సిమం అంటే ఎక్కువ కదా. మినిమం అంటే ఏంటి? 12 పెట్టేస్తారు. అది కూడా తప్పు. అంటే నేను ఏమంటాను ఫ్రెండ్స్, మిస్టేక్స్ ఎలా చేస్తున్నారో చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 15 ఆన్సర్. 15 ఎందుకు వచ్చింది ఫ్రెండ్? ఎందుకు వచ్చింది మాస్టారు అంటే చూడు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటే బి ఈజ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఏ. అంతేగా. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కువ కాబట్టి ఎన్ ఆఫ్ ఏ 15 అయింది. ఏలో ఉన్న ఎలిమెంట్స్ తక్కువ కాబట్టి 12 కాబట్టి ఎన్ ఆఫ్ ఏ 12 అయింది. అలాంటప్పుడు సెట్ బి సూపర్ సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మినిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి. మరి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం ఇన్ కేస్ రెండిట్లోని కామన్గా ఏమీ లేవు అన్నప్పుడు మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? 12 + 15 27 ఉంటాయి మ్యాక్సిమం. ఓకేనా? మినిమం 12 మ్యాక్సిమం 15 కాదు మిత్రమా. మినిమం ఎలా ప్రూవ్ చేయాలా చేస్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు చిన్నది తీసుకుందాం, చిన్న సెట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఏ అనుకుందాం.
బి ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే పెద్దది తీసుకుందాం. బి అంటే ఎక్కువ వాల్యూస్ ఉండాలిగా. చూడండి, బి అనేది ఏ కంటే బిగ్ సెట్టేగా. ఇప్పుడు ఏ యూనియన్ బి చెప్పండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్ లేకుండా నీకు ఎగ్జామ్ పేపర్ ఉండదు ఫ్రెండ్స్. ఏ యూనియన్ బి చెప్పండి, ఏం చేస్తాం? ఏ యూనియన్ బి అంటే కలిపి చేసేస్తాం. అంటే కామన్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి వేస్తావు, 1 2 3 4 అనే వేస్తావు. ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఫ్రెండ్స్? ఈజ్ ఈక్వల్ టు బిఏగా అయింది. బిఏగా అదే అంటున్నాను నేను. ఏ నుండి బి అనేది ఎన్ ఆఫ్ బి అయిందా లేదా? ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 కదా, 5 అయ్యింది కదా. సో మినిమం నెంబర్ ఆఫ్ ఇది మినిమం. మరి మ్యాక్సిమం, దీనికి మ్యాక్సిమం కూడా అదే అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, అప్పుడు మారుతుంది. సో నువ్వేం గుర్తుపెట్టుకోవాలి అంటే మినిమం నెంబర్ ఆఫ్ అన్నప్పుడు కండిషన్, వాడు నీకు 4 కండిషన్స్ ఇచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఇప్పుడు ఇలా ఈ క్వశ్చన్కి నీకు 4 కండిషన్స్ ఉంటాయి. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేనప్పుడు, రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇంటర్సెక్షన్ ఎంత అవుతుంది? ఏ అండ్ బి మినిమం అడిగాడు. మరి ఎగ్జామ్లో మినిమం అడుగుతాడు, నెక్స్ట్ ఏం అడుగుతాడు? నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి అంటాడు, లేదా మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాడు, లేదా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. అప్పుడు ఏం చేస్తావు? 4 కండిషన్స్ ఉన్నాయి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు దీని ఆన్సర్ ఏమైంది మీకు? ఏ నుండి బి అంటే ఎంత అయింది? మినిమం ఏమవుతుంది? సిన్స్ బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఇది నువ్వేం రాయాసలా, నీకు అర్థం అవడానికి చెప్పాను అంతే. సో మినిమం అంటే 15, అంతేగాని 12 కాదు మిత్రమా. ఓకేనా? కండిషన్స్ రాస్తున్న ఒక నిమిషం వాచ్ చేయండి. 4 చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఇస్తున్నాడు ఎగ్జామ్లో ఇందులో ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఇది 4 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే వెరీ ఈజీ, కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ 5 అంటే ఏంటి? ఏ అనే సెట్లోని బి అనే సెట్లో కామన్గా లేవు. ఈ 12 ఎలిమెంట్స్ వేరుగా ఉన్నాయి, ఈ 15 ఎలిమెంట్స్ వేరుగా ఉన్నాయి. అలాంటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ యూనియన్ బి అన్నప్పుడు ఏం చేస్తాం? అంతేగా, మొత్తం యాడ్ చేయాలిగా. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, అందులో ఉన్న ఎలిమెంట్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్, మొత్తం ఎలిమెంట్స్ సెట్గా రాసిస్తాం మనం. ఇక్కడ 1 2 3 4 12 వరకు ఉన్నాయి, ఇక్కడ 13 నుంచి ఎక్కడో 15 ఎలిమెంట్స్ ఉన్నాయి, మొత్తం యాడ్ చేస్తే అదే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. అలా కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అయింది అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. ఏ అనేది చిన్నది అంటే సబ్సెట్ అంటే. అలాంటప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ ఏ నుండి బి అన్నప్పుడు ఏమవుతుంది? బి పెద్దది కాబట్టి బిలో ఉన్న ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉంటే అన్నీ వస్తాయి. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఇక్కడ. అదేగా చూడండి, ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయింది. ఏ అనేది బి కంటే చిన్నది, బి పెద్దదైంది. మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగినప్పుడు ఏమొచ్చింది? ఏ నుండి బిలో 15 వచ్చినాయి. ఇది అబ్జర్వ్ చేయండి, క్లియర్గా తెలిసిపోతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. ఇంటర్సెక్షన్ అంటే ఏమవుతుంది? మళ్ళీ ఏ అవుతుంది కదండి, ఏ అవుతుంది. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ. ఈ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లోనే ఉండాలి. రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ ఏవై అవుతాయి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయంటే ఏలో ఉన్న ఎలిమెంట్సే కామన్ ఎలిమెంట్స్ అవుతాయి. దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి 5 అంటే ఏంటి? 5 అంటే ఏమీ కామన్ ఎలిమెంట్స్ లేవంట. మినిమం ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అసలు ఏమీ కామన్ ఎలిమెంట్ లేనప్పుడు ఈ రెండింటిలో మినిమం ఎలిమెంట్స్ ఏముంటాయి? ఇంకా ఏమీ కామన్ లేనప్పుడు ఇంటర్సెక్షన్ కూడా ఏమీ ఉండదు. దట్ ఈస్ 5 అంటాం, లేదా 0 అంటాము. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇవి ఎగ్జామ్ క్వశ్చన్స్ అనమాట. సో ఒక్క నిమిషం, 1 మోర్ క్వశ్చన్ చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే మీరు చేయగలుగుతారు. ఏవైతే మిస్టేక్స్ చేస్తారనుకుంటున్నారో, ఏవైతే మన షార్ట్లో చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఇమ్మీడియట్గా ఈ చాప్టర్ను ఫినిష్ చేసేయాలి. ఇప్పుడు ఏదైతే వీడియో వింటున్నామో వెంటనే ఆ సెట్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసేస్తే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే చక్కగా ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగ అన్ని చాప్టర్స్ నేను చక్కగా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తాను. అక్కడ ప్లేలిస్ట్లో ఉంది, ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.